కళ్ళ ముందల. ఇవి చాలా బాగుంటాయి, ఒకసారి ట్రై చేయండి. నేను ఇవి 2 గంటలు నానబెట్టుకున్నా కదా, ఒకసారి వాటర్ అన్ని ఉంచేసి మనం కుక్కర్లో వేసి ఉడకబెట్టుకుందాం. చూడండి, ఇట్లా కుక్కర్లో వాటర్ అన్ని ఉంచి కుక్కర్లో వేసుకున్నా కదా, వేరే వాటర్ పోసుకుందాం మళ్ళీ మనకు సరిపడాన్ని. ఆల్రెడీ ఇవి మెత్తగా నానే కాబట్టి నీళ్ళు ఎక్కువేం పట్టవు. కొంచెం మనకు సరిపడ, మీరు ఎంత ఉప్పు తింటారో అంత సరిపడంత ఉప్పు వేసుకొని మనం, ఇవి పచ్చిపల్లి లాగానే ఉంటాయి సేమ్, చాలా హెల్త్కు మంచిది, ఫ్రీగా ఉంటుంది మోషన్ కానీ ఏదైనా పిల్లలకి హెల్త్ పరంగా కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ఇట్లా ట్రై చేయండి. బయట వర్షం పడుతుంది, కూల్గా. ఇప్పుడు వేడి వేడిగా పిల్లలకి ఇవి వేసి ఇచ్చామనుకో హ్యాపీగా తినేస్తారు. చూడండి, ఇట్లా పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, ఒక 4 విజిల్ అయితే ఉడికిపోతుంది. చూసుకుందాం. ఆ తర్వాత ఉడకకపోతే కన్నా మళ్ళీ ఒకసారి ఒక విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. దీని తర్వాత మనం పొయ్యిరం పెట్టుకునే చూస్తాం. చూడండి, ఇప్పుడు మనం పల్లీలు ఉడకబెట్టుకున్నాం కదా, ఏంటంటే పొయ్యిరం పెట్టుకుందాం. ఓకేనా, స్టవ్ ముట్టించి ఒకటి మందం గిన్నె పెట్టుకొని కొంచెం ఎలుపుదే పెట్టుకోవాలి, కలపడానికి ఈజీగా ఉంటుంది. అందుకోసమనే మనం ఆయిల్ వేసుకుందాం. ఒక 2 స్పూన్ సరిపోతుంది, కొంచెమే వేసిన నేను, మరి నూనె ఉంటే కూడా బాగోదు. అందుకోసమని ఇంకా పచ్చిమిర్చి ఇట్లా పొడుగా కోసి ఇవి కొంచెం నూనెలో బాగా మగ్గాలి. నూనెలో మగ్గితేనే కొద్దిగా కారం గిన్నె ఉన్నా కానీ కొంచెం చప్పగా అవుతుంది. పిల్లలకు మరీ ఎక్కువ కారం ఉంటే కూడా తిన్నారు కదా, అందుకోసమని ఇదిగో కొంచెం బాగా ఒక నిమిషం ఇట్లా మగ్గితే చూడండి, ఇట్లా పచ్చిమిర్చి నూనెలో ఫ్రై అయింది కదా. నెక్స్ట్ ఉల్లిగడ్డ వేసుకున్నాం. ఉల్లిగడ్డ వేసుకొని మళ్ళీ దీంట్లో కూడా ఎక్కువసేపు ఏం ఫ్రై చేయ అవసరం లేదు, కొంచెం ఇట్లా లైట్గా ఫ్రై చేసుకొని దీంట్లో కరివేపాకు వేసుకున్నాం. కరివేపాకు, కొత్తిమీర టేస్ట్ బాగుంటుంది. వేసి ఒకసారి ఇట్లా కలిపేయండి. కలిపిన తర్వాత కొంచెం పసుపు అంతే, ఎక్కువ అవసరం లేదు. వేసి కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఇది ఇట్లా వేసుకున్న తర్వాత కొంచెం అందులో వేసినా కదా ఉప్పు, కొద్దిగా ఉప్పు చూసి వేసుకోండి, మరీ తక్కువ వేస్తే బాగోదు. అందుకోసమని తర్వాత ఇవి మగ్గిపోయినాయి కదా, ఇవి పల్లీలు ఉడకబెట్టినాము, ఇలా కలుపుకుందాం బాగా. చూడండి, ఇంత బాగా స్మెల్ అయితే సూపర్ వస్తుంది. కొంచెం ఒక స్పూన్ అంతే, ఒక స్పూన్ ధనియాల పొడి ఇలా వేసుకొని, వర్షం పడుతుంది, పిల్లలకి ఇష్టంగా ఇలా చేసి టీవీ చూస్తుంటే ప్లేట్లో పెట్టిస్తే ఇష్టంగా తింటారు పిల్లలు. బజ్జీలు ఇదనంగా వర్షం పడుతున్నప్పుడు టేస్ట్ బాగుంటుంది. చూడండి, కొంచెం ఈ నీరు అనేది కొద్దిగా ఇంకిపోయే దగ్గర కొంచెం 1 నిమిషం వదిలేద్దాం, ఎందుకంటే నీరు ఉంటుంది కదా, కొంచెం నీరు అనేది. ఓకే, కొంచెం కారం వేసుకున్నాము, కొంచెం ఎక్కువ వద్దు, మీకు పచ్చిమిర్చి ఉంది కదా దానికోసమని కొద్దిగా తగ్గించి కొంచెం ఒక స్పూన్ కారం వేసుకుంటే ఇంకా కొంచెం కారంగా బాగుంటుంది. మీరు ఎక్కువ తినే వాళ్ళకి ఎక్కువ వేసుకోరు, నేను కొంచెం వేసిన. ఇట్లా పచ్చిమిర్చి కారం ఉన్నాయి బాగా, అందుకోసమని కొంచెం వేసిన. చూడండి, ఇలా రెడీ అయిపోయింది కదా, ఇంకా దించేసుకుందాం. ఓకే, అయిపోయింది, ఇంకా దించేసుకుందాం. ఓకే, చూడండి, ఇగో ఇట్లా రెడీ అయిపోయింది. పల్లీలతోటి సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి మీరు ఇట్లా ట్రై చేయండి. ఇది నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్